బచ్చల మొక్క ఒకటి, బచ్చల మొక్క యొక్క 2 చిన్న పిల్ల బచ్చల మొక్కలు అన్నమాట. ఇలా తీసుకోవాలండి. ఇప్పుడు మనం కంద మొక్కకి అలాగే బచ్చల మొక్కకి మనం పసుపు తాడు అంటే పసుపు కొమ్ముతో తయారు చేసి పెట్టిన ఒక పసుపు తాళ్ళు తయారు చేయాలండి. అవి ఎలా తయారు చేయాలంటే దారాన్ని 9 పోచలుగా వేసి ఆ దారానికి పసుపు రాసి పసుపు కొమ్ము కట్టాలన్నమాట. ఇలా మీరు అమ్మవారికి అంటే కంద మొక్కకి అలాగే బచ్చల మొక్కలకి అంటే మొత్తం అన్నిటికీ కలిపి ఒక 2 తీసుకోవాలండి. అలాగే పూజ ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళు కూడా తయారు చేసుకోవాలి. అలాగే ఇంట్లో ఆడపిల్లలు ఉంటే తప్పనిసరిగా వాళ్ళకి కూడా కట్టాలి అండి. ఇప్పుడు బచ్చల మొక్కకి అలాగే కంద మొక్కలు మొత్తం ఆ మొక్కలో ఉన్నాయి కదండి, తల్లి మొక్క పిల్ల మొక్కలు, వాటన్నిటికీ కూడా చక్కగా పసుపు రాసి కాండలు ఉంటాయి కదండి కింద, వాటికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారిగా భావించి మనం పూజ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం పోలాల అమావాస్య కథ చదువుకుందామండి. కథ చదువుకునేటప్పుడు ఎలా చేయాలి అంటే చక్కగా అక్షంతలు చేత్తో పట్టుకుని అప్పుడు అమ్మవారి మనం పోలాల అమావాస్య కథ చదువుకోవాలండి. పోలాల అమావాస్య కథ అందరూ శ్రద్ధగా వినండి. ఒక బ్రాహ్మణునికి 7 కుమారులు ఉండిరి. వారందరికీ వివాహములు జరిగి కోడళ్ళు కాపురమునకు వచ్చిన తర్వాత ఎవరి కాపురములను వారు చేసుకునిచుండిరి. 7వ కోడలు ప్రతి ఏటా కని పెంచుతూ ఉంది. పుట్టిన ప్రతి బిడ్డ ఏడాది తిరగకముందే చనిపోతూ ఉన్నారు. 7 కోడండ్రులు కలిసి పోలాల అమావాస్య నోము నోచుకొని వలయునని ప్రతి సంవత్సరము ప్రయత్నించుచుండిరి. కానీ ప్రతి సంవత్సరం వారి ప్రయత్నములన్నీ సమకూడిన తర్వాత 7వ కోడలి బిడ్డ చనిపోవడము, వ్రతం ఆగిపోవడము జరుగుతూ ఉంది. 7 ఏండ్లు గడిచినవి. 6 కోడండ్రులు విసుక్కుని 7వ కోడల్ని కనకపోయినా బాగుండునని తిట్టసాగిరి. 7వ సంవత్సరం అలాగే ప్రయత్నం చేసుకొనగా 7వ కోడలి 7వ కుమారుడు కూడా చనిపోయాను. అప్పుడు ఆ తల్లి ఈ విషయం బయటకి చెప్పకుండా చనిపోయిన కుమారుని చాపలో చుట్టుపెట్టి తాను కూడా మిగిలిన వారితో పాటు వ్రతం చేసుకుని చీకటి పడిన తర్వాత బిడ్డ శవమును ఎత్తుకుని పోయి ఊరి వెలుపలి ఉన్న దుర్గాలయం నందు ఉంచుకుని ఏడ్చుచుండగా దేవి ప్రత్యక్షమై, కుమారి శోకింపకము, ఈ అక్షతలు తీసుకుని పోయి నీ కుమారులను పాతిపెట్టిన చోట చల్లుము, వారు తిరిగి బ్రతికెదరని చెప్పి కొన్ని అక్షతలు ఇచ్చి అచ్చటనున్న కుమారుని బ్రతికించెను. 7వ కోడలు అటులనే శ్మశానమునకు పోయి దేవి చెప్పినట్లే చేసి 7 కుమారులతో ఇంటికి రాగా అచ్చటి వారందరినూ వింతపడి పోలాల అమావాస్య వ్రత మహత్యమును గురించి కొనియాడిరి. ఈ వ్రతమునకు ఉద్యాపన లేదు, భక్తితో చేసిన వారికి ఫలం సిద్ధించును. అలాగే ఈ కథ విన్నవారికి చదివిన వారికి సకల సౌభాగ్యములు, అమ్మవారి కృపాకటాక్షులు, పోలేరమ్మ తల్లి అనుగ్రహం తప్పకుండా లభించును. వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ వీడియోస్ కోసం. అలాగే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్ని మరిన్ని వీడియోస్ కోసం చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.